సీఎం రేవంత్ రెడ్డి అత్యవసర సమావేశం నిర్వహిస్తున్నారు. కమాండ్ కంట్రోల్ సెంటర్లో మంత్రులతో సీఎం రేవంత్ రెడ్డి సమావేశమయ్యారు. అధికారులు లేకుండా కేవలం మంత్రులతో సీఎం భేటీ కొనసాగుతుంది. దాంతో రాజకీయపరమైన చర్చనే జరుగుతుందని తెలుస్తుంది. మేజర్ పొలిటికల్ డిసిషన్ వస్తుందని ఉత్కంఠ నెలకొంది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా అసోసియేట్ ఇన్పుట్ ఎడిటర్ నగేష్ లైవ్ లో అందిస్తారు. నగేష్, చెప్పండి. మనం చూస్తున్నాం సీఎం రేవంత్ రెడ్డి అత్యవసర సమావేశం అయితే ఏర్పాటు చేశారు. అయితే దీనిపై అంతా ఉత్కంఠ నెలకొంది. ఏ అంశాలు చర్చిస్తారు అనేది దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? అందుబాటులో ఉన్న మంత్రులందరూ కమాండ్ కంట్రోల్కి రావాలని చెప్పి ఉదయమే సీఎం ఆఫీస్ నుంచి మెసేజ్ వెళ్ళింది. డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్కతో పాటు సీతక్క, మిగతా ఎవరు హైదరాబాద్లో మంత్రులున్నా వాళ్ళందరూ కూడా కమాండ్ కంట్రోల్ సెంటర్లకు రావాలని చెప్పి మంత్రులకు సీఎం ఆఫీస్ నుంచి వాళ్ళకు ఆదేశాలు వెళ్ళాయి. మంత్రులందరూ కూడా కాసేపట్లో కమాండ్ కంట్రోల్కు చేరుకునే అవకాశం ఉంది. ముఖ్యంగా 4 పథకాలకు సంబంధించి ప్రస్తుతం ఎమ్మెల్సీ కోడ్ వచ్చిన నేపథ్యంలో పథకాల అమలు తీరు, అలాగే పథకాలకు సంబంధించిన బడ్జెట్ వ్యవహారాలను కూడా చర్చించే అవకాశం కనిపిస్తుంది. నెక్స్ట్ జరిగే స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి జరిగే వ్యూహం, అంటే స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ సాధించే ఓట్ల తీరు కావచ్చు, కాంగ్రెస్ పార్టీ ఆధిపత్యాన్ని మళ్ళీ కొనసాగించాలన్న ధోరణితో కూడా ఈ సమావేశం జరుగుతుంది. ముఖ్యంగా ఈ సమావేశంలో కేవలం మంత్రులు అటెండ్ కానున్నారు. మిగతా అధికారుల వారు కూడా అటెండ్ కావద్దని చెప్పి కూడా ఆదేశాలు జారీ చేయాయి. ఏ అధికారి కూడా ఈ సమావేశంలో పాల్గొనే అవకాశం కనిపిస్తలేదు. ఎందుకంటే ఇంటర్నల్గా జరుగుతున్న సమావేశం, ఎందుకంటే ప్రభుత్వ పరంగా కొన్ని పథకాలకు సంబంధించిన చర్చలు కావచ్చు, అలాగే స్థానిక సంస్థల ఎన్నికల్లో ఇప్పటికీ ప్రజలకు 33 జిల్లాల్లో అందుతున్న పథకాలకు సంబంధించిన కూడా చర్చ జరిగే అవకాశం కనిపిస్తుంది. దాదాపుగా 5-6 జిల్లాలు ఇప్పుడు ఎలక్షన్ కోడ్, ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ వచ్చిన నేపథ్యంలో ఆ జిల్లాల పరిస్థితి ఏంటి, అక్కడ ప్రజలకి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఎలాంటి సమాధానం చెప్పాలి, ఈ ఎలక్షన్ కోడ్ అమలు అంటే ఈ తదుపరి ఎలక్షన్ కోడ్ అయిపోయిన తర్వాత వాళ్ళకు పథకాలు అందించే విషయాన్ని కూడా స్థానికంగా ఉన్న ఎమ్మెల్యేలతోని అలాగే మంత్రులతో కూడా వాళ్ళకి మెసేజ్ ఇచ్చే విధంగా కూడా ఈ సమావేశం కొనసాగే అవకాశం కనిపిస్తుంది. నిన్న సాయంత్రం కూడా కేసీఆర్ ఫామ్ హౌస్లో హాట్ వ్యాఖ్యలు చేశాడు. తాను బయటకు వస్తే కాంగ్రెస్ పార్టీకి దిమ్మ తిరుగుతున్న వ్యాఖ్యలు కూడా ఈ చర్చలకు రానున్నాయి. ఎందుకంటే తాను ఫిబ్రవరి చివరి వారంలో భారీ ఎత్తున సభ నిర్వహిస్తానని చెప్పి ఇప్పటికే ప్రకటించాడు. బీఆర్ఎస్కు సంబంధించిన వ్యూహం పైన కూడా కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి అలాగే డిప్యూటీ సీఎం మిగతా మంత్రులంతా కూడా చర్చించే అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే రాజకీయంగా వ్యూహ ప్రతివ్యూహాలు అనేది కామన్ వ్యవహారం. కానీ కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే రాష్ట్రంలో పథకాల అమలు తీరుకు సంబంధించి, అంటే రైతు భరోసా కావచ్చు, మిగతా రైతు రుణమాఫీ కావచ్చు, ఆత్మీయ భరోసా, ఇంద్రమ్మ సంబంధించిన పథకాలు, ఇవన్నీ కూడా అమలు తీరుపైన ఖచ్చితంగా చర్చించే అవకాశం కనిపిస్తుంది. ఇప్పటికే గ్రామ సభలు రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించారు. రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించిన గ్రామ సభల తీరుతెన్నును కూడా పరిశీలించే అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే ముఖ్యమంత్రిగా సంవత్సర కాలం పూర్తి అయిపోయింది. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కూడా సంవత్సర కాల పదవీ కాలాన్ని కూడా పూర్తి చేసుకుంది. రానున్న 4 ఏళ్లకు సంబంధించి కూడా ఖచ్చితంగా రాజకీయంగా కూడా సమస్యలు ఉంటాయి. రాజకీయంగా బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలు కూడా వ్యూహ ప్రతివ్యూహాలతో కూడా కాంగ్రెస్ పార్టీ పైన దాడికి తిరుగుతున్నాయి. ఖచ్చితంగా వాళ్ళ దాడిని ఎదుర్కొనే విధంగా కాంగ్రెస్ పార్టీ ఒకే తాటిపైన నడచడానికి ఎక్కడ కూడా లకలుకలు లేకుండా కూడా కొన్ని నిర్ణయాలు తీసుకునే విధంగా కూడా ఈ మంత్రులు చర్చించే అవకాశం కనిపిస్తుంది. కొంతమంది ఎమ్మెల్యేలు కూడా కొన్ని చోట్లలో కూడా సమావేశాలు అవుతున్నట్టుగా హైకమాండ్కు ఇప్పటికే సమాచారం అందుతుంది. ఎందుకంటే కొంతమంది మంత్రులు ఎమ్మెల్యేల మధ్య సౌహృద్యం ఉండడం లేదనేది కూడా ఖచ్చితంగా ఈ మంత్రుల సమావేశంలో భేటీలో చర్చించే అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే మంత్రులకు ఎమ్మెల్యేలకు గ్యాప్ ఉండకూడదు. ప్రతి ఎమ్మెల్యేలు కూడా మంత్రి రిసీవ్ చేసుకోవాలి. వాళ్ళ నియోజకవర్గంలో జరిగే సమస్యలు కావచ్చు, నియోజకవర్గ అభివృద్ధి పనులకు సంబంధించి బిల్లులు కావచ్చు, వాటితోని సమగ్రంగా చర్చించాలని చెప్పి కూడా ఖచ్చితంగా ఈ సమావేశంలో ఒక చర్చ అయితే వచ్చే అవకాశం కనిపిస్తుంది. 2 మంత్రులు, 10 మంది ఎమ్మెల్యేల మధ్య కొంత గ్యాప్ ఉందన్న వార్తలు కూడా గాసిప్స్ బయటకు వచ్చినాయి. వాటికి సంబంధించి కూడా ఖచ్చితంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అలాగే ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క ఆ మంత్రులతో చర్చించి ఆ ఎమ్మెల్యేలతో కూడా సహయోగ ఉండే విధంగా ఆ మంత్రులు ఎమ్మెల్యేలు కలిసి పనిచేసే విధంగా కూడా వాళ్ళకు చెప్పే అవకాశం కనిపిస్తుంది. ఏదైనా సరే పార్టీ ప్రభుత్వాన్ని నడిపే క్రమంలో కూడా చాలా గాసిప్స్ వస్తుంటాయి. ఆ గాసిప్స్ అనేది ఎక్కడా రాకుండా ప్రజలతోని సహయోగ్యం ఉండి ప్రజలకు ఏదైతే పనులు, అభివృద్ధి పనులకు సంబంధించి కూడా కరాఖండిగా డైరెక్ట్గా చెప్పే విధంగా కూడా పనితీరు ఉండాలని చెప్పి కూడా సీఎం రేవంత్ రెడ్డి దిశానిర్దేశం చేసే అవకాశం కనిపిస్తుంది. చాలా వరకు ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దగ్గర చాలా మందికి సంబంధించిన ఎమ్మెల్యేలు కావచ్చు, మంత్రులకు సంబంధించిన పనితీరు పైన కూడా ఒక రిపోర్ట్ ఉంది. వాటికి సంబంధించి కూడా ముఖ్యమంత్రి
దిశానిర్దేశం చేయడం కావచ్చు, వాళ్ళకి అంటే కొన్ని లూప్ హోల్స్ ఉన్నాయి, వాటిని సవరించుకునే విధంగా కూడా ఈ సమావేశంలో చర్చించడం కావచ్చు. ఖచ్చితంగా ఇవన్నీ కూడా చర్చకు వచ్చే అవకాశం కనిపిస్తుంది. ఇక కేంద్ర బడ్జెట్ కూడా ఇవాళ నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టబోతోంది. ఇప్పటికే 10 మంది అంటే 8 మంది ఎంపీలకు, రాజ్యసభ సభ్యులు 2, మొత్తం 10 మంది ఎంపీలకు కూడా ఒక టార్గెట్ ఇచ్చారు. ప్రతి ఎంపీ కూడా రాష్ట్రానికి రావాల్సిన నిధులపైన, బడ్జెట్ పైన కూడా ఖచ్చితంగా ఆ ఎంపీ సాధించాలని చెప్పి కూడా ఒక టార్గెట్ ఇచ్చారు. సో 10 మంది ఎంపీలు కూడా సాధించే టార్గెట్ తీరును కూడా ఇవాళ చర్చించనున్నారు. ఎందుకంటే రాష్ట్రానికి సంబంధించి 33 జిల్లాల్లో కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే చాలా వరకు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని చిన్నచూపు చూస్తుంది. రాష్ట్రానికి రావాల్సిన నిధుల విషయంలో కూడా కేంద్ర మంత్రులు 2 బండి సంజయ్ అలాగే కిషన్ రెడ్డి ఉన్నా కూడా రాష్ట్రానికి రావాల్సిన నిధుల విషయంలో కొంత ఇబ్బందికర పరిస్థితులు ఉన్నాయి. ఖచ్చితంగా అవన్నీ అధిగమించి ఎప్పటికప్పుడు ఎంపీలు కేంద్ర మంత్రులతో సన్నిహిత సంబంధాలు మెరుగుపరుస్తూ రాష్ట్రానికి రావాల్సిన బడ్జెట్ విషయంలో కరాఖండిగా వ్యవహరించాలని చెప్పి కూడా చెప్పే అవకాశం కనిపిస్తుంది. ఒకవేళ ఆ 10 మంది ఎంపీలకు సంబంధించి ఏవైతే టార్గెట్ ఇచ్చారో ఆ టార్గెట్లో ఏమాత్రం తక్కువ జరిగినా కూడా పార్లమెంట్లోనే డైరెక్ట్గానే నిరసనలు తెలపాలని చెప్పి కూడా ఎంపీలకు చెప్పారు. సో ఇవన్నీ కూడా ఓవరాల్గా రాష్ట్రంలో జరిగే గత సంవత్సరం కాలంగా జరిగే పాలన, పనితీరు, ప్రభుత్వ సంక్షేమ పథకాలు, ప్రజలకు అందుతున్న వివిధ రకాల వ్యవహారాలన్నింటినీ కూడా ఈ సమావేశంలో కీలకంగా చర్చించి నెక్స్ట్ 4 ఏళ్ల భవిష్యత్తు నిర్మాణానికి సంబంధించి వచ్చే ఏదైతే స్థానిక సంస్థల ఎన్నికలు, ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి కూడా ఒక దిశానిర్దేశాన్ని కూడా ఈ మంత్రులు అలాగే ముఖ్యమంత్రి ఖచ్చితంగా చర్చించే అవకాశం కనిపిస్తుంది. రైట్ నాగేష్, థ్యాంక్ యూ.